హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈ వీడియోలో మామిడికాయ పచ్చిరొయ్యలు కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. మా అక్క వాళ్ళ చిన్న అబ్బాయి బర్త్డే అని చెప్పి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మా అక్క వాళ్ళే వంటలు చేపిస్తున్నారు. ఈ అంకుల్ వంటలు చాలా బాగా చేస్తారు. అకేషన్స్కి ఫంక్షన్స్కి మ్యాక్సిమం మాకు దగ్గరలో ఉన్న అన్నూర్లకి వెళ్ళి ఈ అంకులే వంటలు చేస్తారు. ఈ అంకుల్ వంటలు చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అవుతారు కదా, అవన్నీ మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో తీసాను. మీరు కూడా ఏమైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి టేస్టీ వంటలు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ అంకుల్ టేస్టీగా మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ ఎలా రెడీ చేస్తారో చూసేద్దాం రండి. ఫస్ట్ రొయ్యలు తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. రొయ్యలు ఇలా ఈ థర్మాకోల్ బాక్స్ లో ఐస్ వేసి పెడితే పాడవకుండా ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు కదా మేము ఎలాంటి థర్మాకోల్ బాక్స్ ని రైస్ వండుకోవడానికి యూజ్ చేస్తామని చెప్పి. కానీ ఇలా ఒకసారి ఐస్ వేసి రొయ్యలు వేసిన తర్వాత దీంట్లో ఇంకా రైస్ వండుకోవడానికి పనికిరాదు. మనం అది సెపరేట్గానే తీసుకోవాలి. ఇందులో మనం కూల్గా ఉన్నది పెడితే కూల్గానే ఉంటుంది, వేడిగా ఉన్నది పెడితే వేడిగా ఉంటుంది. రొయ్యలన్నీ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని అలాగే పసుపు ఉప్పు కూడా వేసుకుని ఉడకబెట్టుకోవాలి. రొయ్యలను ఇలా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టడం వల్ల నీచువాసన ఉండదంట. మొత్తం ఇలా రొయ్యలన్నీ ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక మూకుడు పెట్టుకుని అందులో ఈ రొయ్యలన్నింటినీ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వేగించుకోవాలి. అలాగే కొద్దిగా ఇందులో ఉప్పు కూడా వేసుకుని వేగించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మొత్తం రొయ్యలన్నింటినీ ఇలా కిందకి పైకి కలుపుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం రొయ్యలకు పట్టేలాగా. ఆ తర్వాత ఈ రొయ్యలకి సరిపడినంత కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు వేగించుకోవాలి. మొత్తం ఉప్పు కారం ఇవన్నీ రొయ్యలకు బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవడమే. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. మీరు చేసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ వేసుకోండి. మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీలో ఆనియన్స్ అలా నిలువుగా చీల్చుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట. ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేగించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కసూరి మేతి, కరివేపాకు కూడా వేసుకుని వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసుకుని వేగించేసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎలా ఒక ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, గుమగుమలాడే మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుని పక్కకు పెట్టేసుకోవడమే. మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.